ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ఘనంగా ప్రతిష్టాత్మకంగా అంటే ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కృతం చేసినట్టయింది. యోగా గురించి ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కలగాలి. యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం, స్థైర్యం, ఆరోగ్య సమస్యలు అనేక వంటివి కూడా దీనికి ఏకైక మార్గం యోగా మాత్రమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ విజయనగరం జిల్లాలో అయితే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ఏకమై భారీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో యువత, చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా యోగా డేని నిర్వహించేందుకు, యోగా డేలో పాల్గొనేందుకు సమాయత్తమయ్యారని చెప్పుకోవచ్చు. యోగా డే యొక్క విశిష్టతను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా చేయడానికంటూ కొంత సమయాన్ని కేటాయించాలి. యోగా వల్ల వచ్చే లాభాలు, యోగా ద్వారా ఆరోగ్య మార్గం అంటే ఆరోగ్య సమస్యలు ఎన్నో పరిష్కారం అయ్యే మార్గం ఉంది అని తెలియజేస్తూ సో ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో మనం ఒకసారి చూడొచ్చు. మహిళలంతా కూడా పొద్దున్న వచ్చి ఇక్కడ యోగా ఆసనాలు వేస్తూ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారు అయితే మాత్రం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. యోగా డే దినోత్సవంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. డైలీ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలా ఉంచుకోగలమో, అంటే ఎమోషన్స్ని, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలమో ఒక యోగా ద్వారా ఇదంతా సాధ్యం అవుతుందనేది ఈరోజు స్పష్టమవుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మాత్రం విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ డైరెక్టర్ అయినటువంటి రమేష్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో అంటే ఒక బృహత్తర కార్యక్రమానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం, దానిలో ప్రజలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, యోగా డేని అంటే 11వ యోగా డేని మనం ఇలా చేసుకోవడం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. యోగా యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని ఇంకా ప్రజలకి ఇంకా మున్ముందుకు తీసుకెళ్లాలంటే అసలు మనం ఏం చేయాలి? యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ అండి. 11th ఇంటర్నేషనల్ డే యోగా మనం చేసుకుంటున్నాము. అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచం మొత్తానికి ఈ యోగా అనేది, ఈ సాధన ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది ఇండియానే. బట్ ఆ సాధన కనుమరుగైపోతున్న టైంలో నరేంద్ర మోడీ గారు ఒక పిఎం స్టేటస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని అన్నీ వెళ్ళిన చోట ప్రతిసారి కూడా యోగా తాలూకు ఇంపార్టెన్స్ నేర్పించడం, దానికి ప్రపంచం అంతా కూడా ఆమోదం తెలిపి ఇవాళ మోర్ దెన్ 75 కంట్రీస్లో మన యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో పుట్టిన ఈ యోగా సాధన ఇండియాలో కనుమరుగైపోతుంది. సో అందరి దృష్టిని మళ్లించడానికి, అందరికీ ఆ ఇంపార్టెన్స్ తెలియచేయడానికి ఒక డే June 21st ఎంచుకున్నారు. ఎందుకంటే ద లాంగెస్ట్ సన్ డే అది. అందుకే అంటే యోగాలో ప్రథమం సూర్య నమస్కారం కాబట్టి ఆ ఇంపార్టెన్స్ గురించి June 21st ఎంచుకోవటం, ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేయడం వల్ల ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ పెరిగి మనలో ఒక చైతన్యం వచ్చి మన చేతిలో ఉన్న ఆ సాధనని మనం చేసుకోవటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, ఇవాళ 90% ఆఫ్ పీపుల్ హ్యావ్ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్. సో ఇలాంటి బేసిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి దూరం అవ్వాలంటే యోగా చాలా చాలా ఉపయోగపడుతుంది. అవర్ బాడీ ఈజ్ ఆఫ్ సైన్స్, బాడీ అంటేనే సైన్స్. సో ఈ సైన్స్ని, స్పిరిచువాలిటీని కలిపేదే యోగా. అలాంటి యోగాని మనం ఇంకా ఫెమిలియర్ చేసి మనం జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఐ థింక్ అలాంటి ఆర్గనైజేషన్స్ కూడా, హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి మనం కూడా పాలు పంచుకోవాలి. బిజీ లైఫ్లో రోజుకి అంటే మనం వర్కింగ్ అవర్స్కి ఇంత టైం కేటాయిస్తున్నాం, అదేవిధంగా జిమ్, జాగింగ్ ఇవన్నీ కూడా ఒక ఇంత టైంని మనం కేటాయించగలుగుతున్నాం. కానీ యోగాకంటూ ప్రతి డైలీ అంటే రొటీన్గా ఒక ఇన్ని అవర్స్, ఇన్ని మినిట్స్ మనం యోగా చేయడం ద్వారా మన హెల్త్ని మన చేతుల్లో అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం అని ఇది ఎందుకు మనుషులు ఆలోచించలేకపోతున్నారంటే మొబైల్స్ చూస్తూ అడిక్ట్ అవుతూ చాలా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అంటే మన చేతిలో ఇవి ఒక ఈజీ ఆసనాలు, మన చేతుల్లో ఎక్కువ వేచించాల్సిన అవసరం ఉండదు, ఖర్చు అయ్యే పని కూడా కాదు. సో ఎందుకు సార్ అంటే పీపుల్లో ఇంకా అవేర్నెస్ రావాలంటారా? ఎస్,
పీపుల్ అవేర్నెస్ రావాలి. అంటే బేసికల్లీ ఏమవుతుందంటే మనుషుల్లో 80% ఏది చేయకూడదు అదే చేస్తాము, 20% మాత్రమే ఏది చేయాలో చేస్తారు కాబట్టి వాళ్ళు గొప్పలు అవుతారు. సో మనం ఐ థింక్ జనాభా పెరుగుతున్నంతసేపు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ యాజ్ ఆర్గనైజేషన్స్ మనలాగా ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ముందుకొచ్చి అదే అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే అట్లీస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళని మనం మార్చగలిగితే ఆ మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సో యోగాలో ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేయడం, వైజాగ్లో అంత భారీతను చేయడం డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక 10% 20% చేంజ్ అనేది వస్తుంది. సో ఆ చేంజ్ ఇట్ బికమ్స్ కాన్స్టెంట్ అండ్ ఇట్ విల్ స్ప్రెడ్ అక్రాస్. సో అంటే ఈ టైంలో మీరు అంటున్న స్ట్రెస్ పెరిగిపోతుంది, సంపాదన పెరిగిపోతుంది, పియర్ ప్రెషర్ తక్కువ, అంటే అవకాశాలు ఎక్కువ, ఒకరి మీద ఒకరు ఎక్కువ సంపాదించాలన్న పోటీ. సో ఈ పోటీ ప్రపంచంలో అందరూ స్ట్రెస్ తీసుకుంటారు. ఈ స్ట్రెస్ తీసుకోవటంలో ఏమవుతుంది, లేట్గా పడుకోవటం, లేట్గా లెగటం, టైంకి తినకపోవటం. సో దట్స్ అవే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నిటికీ దూరం ఉండాలంటే ఇలాంటి ఒక స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఇలాంటిది ఒక యోగా సాధన, ఒక సైన్స్ ముడిపడి ఉన్న ఇలాంటి సాధన చేస్తే డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ గెయిన్ బ్యాక్ అవర్ ఇండియా గ్లోరీ. ఎస్, నరేంద్ర మోడీ గారి పిలుపుతో మనం వేస్తున్న ఇప్పుడు ఒక్క అడుగు రేపు భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అదేవిధంగా పిల్లల్లో, అంటే ఇప్పటి నుండి పిల్లల్లో యోగా యొక్క ఇంపార్టెన్స్, ఎలా అయితే ప్రేయర్ కంటూ ఒక టైంని కేటాయిస్తున్నారో స్కూల్కి వెళ్ళగానే, అలానే యోగా గురించి ఎంత టైం కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బీ ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ స్కూల్. ఐ థింక్ మీరు బాగా చెప్పారు, స్కూల్ లెవెల్ నుంచి ఆ చేంజెస్ తీసుకొస్తే ఆ నడవడిక పెద్ద అయిన వరకు అలవాటు పడుతుంది. ఐ థింక్ స్కూల్స్లో కూడా చాలా స్టార్ట్ అయినాయి. ఎవ్రీడే మార్నింగ్, ఎవ్రీడే సాధ్యం అవ్వదు కానీ వారంలో 3 days వాళ్ళు కూడా ఒక పీరియడ్ కింద పెట్టి అందరికీ యోగా శిక్షణ చేస్తున్నారు. అది మార్పు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంకా దీని ఇంపార్టెన్స్ పెంచి కాలేజెస్లో మనం తీసుకోగలిగితే భావితరాలకి డెఫినెట్గా మంచి హెల్త్ ఇవ్వగలుగుతాం. ఏమవుతుందంటే ఇవాళ తల్లిదండ్రుల ఆశలతో పాటు తండ్రికి ఉన్న బీపీ షుగర్లు కూడా వస్తున్నాయి. 30-35 years వాళ్ళకే మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. ఇట్ డజన్, అంటే చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. 30-35కే హైపర్ టెన్షన్, 35కే గుండెపోట్లు, 40 yearsకే క్యాన్సర్లు. ఇవన్నిటికీ కారణం ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైలే. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఒక యోగా అండ్ ఆ సాధన చేయాలి. సో స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఐ థింక్ భావితరాలందరూ మన కంట్రోల్లోనే ఉంటారు అండ్ వీ కెన్ గెయిన్ బ్యాక్ అవర్ హెల్త్ ఇండియా. 21వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. అదేవిధంగా 5,000 మందితో ఇక్కడ రాజీవ్ క్రీడా ప్రాంగణం అంతా కూడా యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సో దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే జిల్లా కలెక్టర్ అయినటువంటి అంబేద్కర్ గారికి ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్, అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరిలో కూడా యోగా గురించి విశిష్టత తెలుసుకోవాలి, ప్రతిరోజు కూడా యోగా చేయాలనే నినాదంతో ఈరోజు అయితే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో యోగా యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంత ఉందండి? ఇప్పుడు యోగా అనేది మన సంస్కృతి, మన దేశ సంస్కృతి. అది దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళడానికి, అందరి దగ్గరికి చేర్చడానికి గౌరవ ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన రాష్ట్రంలో జరుపుకుంటా ప్రధానమంత్రి గారు రావడం, దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా ప్రతి గ్రామాలలో ప్రతి మనిషికి ఈ యోగా అనే ఒక ఆవశ్యకతని, దాని యొక్క ప్రాముఖ్యతని ప్రతి మనిషికి చేరువయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో గత మే 21 నుండి జూన్ 21 వరకు గ్రామ స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు నేషనల్ యోగా డే, 11వ యోగా డే సందర్భంగా మన జిల్లాలో సుమారు 5,775 ప్రాంతాల్లో 8,90,000 మందితో మనం ఈరోజు ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని సుమారు 5,000 పైచిలుకుల మందితో ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా ప్రజలు వారి జీవితంలో ఒక భాగంగా చేసుకుని యోగాను అలవాటు చేసుకుని దీన్ని అనుసరిస్తూ మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని అందరం కూడా మనం కొనసాగించాలని అందరికీ నేను తెలియజేసుకుంటాను.
యోగా ఫర్ వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే నినాదంతో 2025లో యోగా డే థీమ్. సో అంటే యోగా పుట్టింది మన భారతదేశంలో, అయినా అన్ని దేశస్తులు దీన్ని పాటిస్తున్నారు. కానీ మన దేశానికి వచ్చేసరికి కొంత అవగాహన లేక, అంటే బిజీ లైఫ్లో పడిపోయి దీన్ని కొంతమంది అయితే మాత్రం దీని వెనక ఉన్న రహస్యం, ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోలేక కొంత విస్మరిస్తున్నారు అనుకోవచ్చా? అదే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అంటే కొంతమంది చేస్తున్నారు, కానీ ఇది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి జీవితంలోకి యోగా అనేది ఒక భాగం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాదాపుగా ప్రతిరోజు కూడా మనం గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యక్రమాలు చేపట్టాం. అలాగే టూరిస్ట్ ప్లేస్లో మన జిల్లాలో 4 టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ఒక రాష్ట్ర స్థాయి మన ఎన్ఆర్జీఎస్ వేస్ట్ ఏకర్స్ ద్వారా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం 7,000 మందితో మనం జిల్లాలో చేపట్టాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఒక కళ. ప్రతి మనిషిలోనూ ఈ యోగా అనేది ఒక భాగం అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఈ నెల రోజుల కార్యక్రమం జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా అనే మాట విన్నారు, ఆ కార్యక్రమం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్నారు. కానీ అందరూ కూడా ఫ్యూచర్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తారని నేను భావిస్తున్నాను. యోగా యొక్క ఇంపార్టెన్స్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారు అయితే చెప్పారు. సో అంటే భారతదేశంలో పుట్టిన యోగా వివిధ ప్రపంచ దేశాలంతా పాటిస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం కొంతమంది స్ట్రెస్ బిజీ లైఫ్ వల్ల పాటించలేకపోతుంది. సో యోగాని రోజు చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకి ఇది చక్కని పరిష్కార యోగా మార్గం అని ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ ఇక్కడ భారతదేశ ప్రజలందరూ కూడా యోగా డే దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.